రైట్ కి డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ అధ్యక్షతన పొదుపు చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు 17వ ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ రోజు ఏదైతే మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షున అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పరిపాలనా పరంగా కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడులు, అలాగే పరిపాలనా సంస్కరణలు, అలాగే ఉద్యోగుల సంక్షేమం వంటి పలు కీలక అంశాలపై అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు చర్యలు పాటించాలనే సూచన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని నియంత్రణ చర్యలపై చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో అధికారిక ప్రకటనలో, పర్యటనలో, అలాగే విద్యుత్ వినియోగం, ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే నిర్వహణ ఖర్చులు తగ్గించే అంశాలు ప్రాధాన్యం పొందే అవకాశం ఉందనిగా మనకు తెలుస్తుంది. అదే విషయానికి సంబంధించి అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ ఆధారిత శాఖలో డిజిటల్ సేవల విభాగాలు, అలాగే కొన్ని పరిపాలనా విభాగాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తుంది. వేసవి తీవ్రత, విద్యుత్ అలాగే వినియోగ నియంత్రణ, కార్యాలయ నిర్వహణ ఖర్చులు తగ్గింపు వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదన ముందుకు వచ్చినట్లుగా అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క కేబినెట్ భేటీ సమావేశం కానుంది. మరో అంశం ఏంటంటే ఏదైతే ఎస్ఐపిబి సమావేశంలో ఆమోద పొందిన భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. అయితే ఆమోదించిన మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించే ఏదైతే వాటిలోకి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అలాగే డేటా సెంటర్లు, అలాగే పోర్టల్ మరియు లాజిస్టిక్ లాంచ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, అలాగే పునరుత్పాదక ఇంధన రంగ పెట్టుబడులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తంగా ఈ పెట్టుబడుల ద్వారా లక్షల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణకి ఇది దోహదపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు ఖర్చులు పాటించాలన్న అంశం ముఖ్యంగా కీలకంగా ఈ యొక్క నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం